గుర్రం గాడిద. కోసల రాజ్యంలో ఓ సైనికుడు ఉండేవాడు. అతని ఇంట్లో ఓ గాడిద, ఒక గుర్రం ఉండేవి. సరుకులు, కట్టెలు మోసుకురావడం వంటి పనులన్నింటినీ గాడిదతో చేయించేవాడు ఆ సైనికుడు. దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళినప్పుడు, ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే గుర్రంపై వెళ్ళేవాడు. దాంతో ఆ గుర్రానికి గర్వం పెరిగిపోయింది. గాడిదని చిన్నచూపు చూడ్డం మొదలుపెట్టింది. నీ బతుకంతా ఇంతే, ఎప్పుడూ బరువులు మోస్తూ ఈడ్చుకుంటూ ఉండాల్సిందే. ఓ రోజు సాయంత్రం అలసిపోయి వచ్చిన గాడిదతో హేళనగా అన్నది గుర్రం. గాడిద సమాధానం చెప్పకుండా నిలబడింది. నీతో పోల్చుకుంటే నేను చేసే పనులు చాలా గొప్పవి అంది గుర్రం. అలసటగా ఉండడం చేత దానికి జవాబు చెప్పలేదు గాడిద. ఆ రోజు గడిచింది. మరునాడు సాయంత్రం అయింది. ఎప్పట్లాగే గాడిద రాగానే మాట్లాడడం మొదలుపెట్టింది గుర్రం. ఈరోజు నేను రాజధాని వెళ్ళాను, మహారాజును చూశాను. మరి నువ్వో? గాడిదని అడిగింది గుర్రం. ఇంటికి అవసరమైన కట్టెల్ని అడవి నుంచి మోసుకొచ్చాను అని చెప్పింది గాడిద. చూశావా, నీకు నాకు తేడా? ఇకనైనా నేను గొప్పదాన్నని ఒప్పుకో, పొగరుగా అంది గుర్రం. ఇక లాభం లేదు. రోజు రోజుకి దీని నోటి దురుస్తనం ఎక్కువవుతోంది. ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుని ఆ రాత్రి నిద్రపోయింది గాడిద. మరునాడు ఉదయాన్నే పశువుల శాలకి వచ్చాడు సైనికుడు. ఈరోజు పక్క ఊరు నుంచి కొన్ని సరుకులు తీసుకురావాలి, తొందరగా వెళదాం పదా, గాడిదతో అన్నాడు సైనికుడు. నా ఆరోగ్యం సరిగా లేదు, నేను మోయలేను, దయచేసి ఈ రోజుకి నన్ను వదిలేయండి ప్రాధేయంగా అడిగింది గాడిద. కాలిసేపు ఆలోచించి సర్లే అంటూ గుర్రాన్ని తీసుకొని పక్క ఊరికి వెళ్ళాడు సైనికుడు. సరుకులన్నింటినీ మూటగట్టి గుర్రం వీపుపై వేశాడు. అంతవరకు సరుకుల్ని మోసి ఎరగదు కదా గుర్రం. వాటిని వీపు మీద పెట్టుకొని బరువుగా ఎలా నడవాలో తెలియక దారిలో కొన్ని మూటల్ని కింద పడేసింది. వెంటనే కొరడాతో వీపుని చెళ్ళుమనేటట్టు గుర్రాన్ని కొట్టాడు సైనికుడు. సరుకుల్ని పడేయకుండా తిన్నగా నడవలేవా అంటూ మరో 2 తగిలించాడు. ఇలా దారి పొడుగుతా దెబ్బలు తింటూ ఇంటికి చేరుకుంది గుర్రం. చూశావా, నా పని నువ్వు చేసేసరికి ఎన్ని కష్టాలు వచ్చాయో అలసిపోయిన గుర్రంతో అంది గాడిద. అందుకే గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి.